పోలీస్ వీరుడు అవుతాడు పబ్లిక్ ముందు, లాకప్ డెత్ చేసినప్పుడు పోలీస్ విలన్ అవుతాడు కుటుంబ సభ్యుల ముందు, సొసైటీ పట్టించుకోదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తున్నది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు లాకప్ డెత్ ని ఎన్కౌంటర్ గా మారుస్తున్నారు. అన్నిటికంటే ఇందులో క్రూరత్వం, నాకు ఇన్ని సంవత్సరాల నా కెరీర్ లో 1994లో ఫీల్డ్ లోకి వచ్చాను, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలలో నేను చూసినటువంటి ఒక విచిత్రమైనటువంటి కేసు ఇది. ఎందుకంటే ఎన్కౌంటర్లు చూశాను, లాకప్ డెత్లు చూశాను, అన్ని చూశాను. కానీ చంపేసి తగలబెట్టేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. అదే కదా మరి, చంపి తగలబెట్టడం, బాడీ కూడా కనబడనీయకుండా, బాడీ కనబడకుండా చేసిన ఉదంతాలు వేరే ఉన్నాయి. అప్పుడు ఏదో రామారావు అని, కంచెల రామారావు పేరు ఒకటి ఉండేది, మన ఖమ్మం జిల్లాలో అందరినీ ఓచకోత కోసి చంపేసి ఆ తర్వాత జైల్లో నుంచి పారిపోయినటువంటి వాడు. వాడిని కాపాడడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నించినప్పుడు పోలీసులు అడవిలో చంపేసి తగలబెట్టేశారు. అది వాడు ఊళ్ళో కత్తి పట్టుకుని కనబడ్డోళ్ళు అందరిని నరుక్కుంటూ వెళ్ళాడు. అలాంటి వాడిని చంపినప్పుడు ఒక అర్థం ఉంది. వాడిని తగలబెట్టినా కూడా పబ్లిక్ పోలీసులు పాజిటివ్ గా చూసారు కానీ నెగిటివ్ చూడలేదు. ఇక్కడ ఇతని ఉదంతంలో వీళ్ళు చెప్పాక కానీ అతని క్రిమినల్ యాక్టివిటీ తెలియలా. కానీ ఇక్కడ టెక్నికల్ గా చూసుకుంటే నిజంగా ఎవిడెన్స్ అంటే అస్థికలు గాని బూడిద గాని ఏది దొరికినా మొత్తం సిఐ నాగరాజుతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళందరి మీద యాక్షన్ ఉంటది కదా, అందుకని వీళ్ళు దీన్ని ఇంకా బయట పెట్టరా? అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉరిశిక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క చోటనే వీళ్ళు తప్పించుకోవడానికి ఉంటది అది. అంతేగాని ఇక్కడ ఒక మహిళ